3600 కోట్లు తేల్చాలి. కాబట్టే నేను స్వచ్ఛందంగా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. ఈ సిబిఐ ఎంక్వైరీ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ యొక్క అనుచరులకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ మాజీ ముఖ్యమంత్రి కింద నువ్వు కూడా కోరి యాక్సెప్ట్ చేయించు. జగన్ రెడ్డి గవర్నమెంట్లో స్కామ్ జరిగింది కాబట్టి 3600 కోట్లు జరిగిన స్కామ్ గురించి నీకు గుర్తు లేదా? ఆ రోజు నువ్వు ఎంపీవా కాదా? ఆ రోజు ఎంపీవా అయితే మరి ఎందుకు మాట్లాడలేదు? నీకు ఎంత భాగం వచ్చింది? ఇసుకలో స్కామ్ జరిగింది, అది నీకు తెలుసు. నువ్వు భాగాలు తీసుకునే ఆ రోజు నువ్వు మాకు దగ్గర గూఢాచారిలాగా పనిచేసి అక్కడ వ్యక్తులకి సమాచారం అందించావు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా బెయిల్ విషయంలో ప్రతినిత్యం నీ ఫోను ఆ జగన్ రెడ్డి క్యాంపస్కి వెళ్ళిందని వాళ్ళ తెలుగుదేశం నాయకులకి, ప్రజలకి అందరికీ తెలుసు. ఆ 6 సంవత్సరాల్లో కూడా నీ గూఢాచారం ఏ విధంగా మొదలైందంటే ఎక్కడ ఏం జరుగుతున్నా చీమ చిటుకుమన్న తెలుగుదేశంలో సమాచారం అందించటం. అంతేకాకుండా కాసులు అవినీతి సొమ్ముకు కక్కుర్తిపడి ఆ రోజు లిక్కర్ డబ్బుల్లో కానీ, మట్టి డబ్బుల్లో కానీ, లేకపోతే ఇసుక డబ్బుల్లో కానీ నీ షేరు అందరికీ తెలిసిందే. ఆ డబ్బులు వచ్చిన దానికి నీకు స్వామి భక్తితో ఈ కేసుని ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రాజకేశ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ మనీ లాండరింగ్ కూడా మొత్తం కూడా వివిధ కంపెనీలకి డిస్ట్రిబ్యూట్ అయ్యిందని కూడా చెప్తున్నారు. అదే కదా నేను మాట్లాడేది కూడా. నేను మాట్లాడేది వేరే కదా. అయ్యే కంపెనీల పేర్లు అయ్యే, చదివింది ఇవే. నేను వేరేదేం చదవాలా. ఇవి ఎక్కడున్నా తేల్చమని అడుగుతున్నా. రెండోది ప్రధాన ఆరోపణ కాదు అది. మీరు ఎక్కడో ట్విట్టర్లో రాసి ధైర్యం లేకుండా జగన్ రెడ్డి ఏ రోజు ప్రెస్ మీట్కి రాడు. అదేవిధంగా ట్విట్టర్లో తప్పితే వీళ్ళందరూ సమీప సహచరులు కాబట్టి ఏదో మసిగుడ్డి వేయాలని నేను కోరట్లా. నేను యాజ్ ఏ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతి వారు, ఏబిఎన్ వారిని కోరుతున్నది అదే. ఈ కంపెనీలు ఎక్కడున్నాయి వాడి పేర్లు చెప్పండి. ఇక రాజకేశ్ రెడ్డి సంగతి వస్తే, రాజకేశ్ రెడ్డి సంగతి మొన్నే నేను సోషల్ మీడియా వేదికగా నేను బయటపెట్టాను. అవును, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీ. ఆ రోజు నా సైటు పక్కన ఒక సైటు రాజకేశ్ రెడ్డికి ఇప్పటికీ ఉన్నమాట నిజం. ఆ రోజు నా సైట్కి ఇది అడ్డు వస్తుంది కాబట్టి 2020-21 సంవత్సరంలో ఇద్దరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని అనుకుని నేను కంపెనీ స్థాపించిన మాట నిజం. కానీ 6 నెలల తర్వాత ఇతను జగన్తో తిరుగుతున్నాడని తెలుసుకుని ఆ కంపెనీలో నా కుటుంబం భారీగా ఆర్థికంగా నష్టపోయినా ఆ రోజే వెంచర్ ఆపేసిన మాట నిజం. అందులో కూడా ఆర్కిటెక్ట్ ఫీజులు కూడా కట్టిన మాట నిజం. ఆ రోజే ఆపేసిన మాట నిజం. ఆన్ని పట్టుకుని ఇవాళ 3600 కోట్లు నా దగ్గరికి వెళ్ళాయని అడిగారు కాబట్టే 3600 కోట్లు తేల్చాలి. కాబట్టే నేను స్వచ్ఛందంగా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నా. ఈ సిబిఐ ఎంక్వైరీ జగన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ యొక్క అనుచరులకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ మాజీ ముఖ్యమంత్రి కింద నువ్వు కూడా కోరి యాక్సెప్ట్ చేయించు. నువ్వు నిజాయితీ పరుడు అయితే.